ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారా, కొంతకాలం కలిసి ట్రావెల్ చేశారా, ఇద్దరు కలిసి ఎంజాయ్ చేశారా, అయిపోయింది. మళ్ళీ ఎవరికి వాళ్ళు వాళ్ళ దారులు వెతుక్కోవాలి. అప్పుడే ఆ లవ్ స్వీట్గా కనిపిస్తుంది. అదే లవర్తో కంటిన్యూ అయ్యి అదే అమ్మాయితో లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వాలంటే నాకు బోర్ కొడుతుంది. చూడు, నేను చేసింది చీటింగ్ అనుకో, ఇంకేమైనా అనుకో, నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకొని కాలర్ పట్టుకున్నా, నా కాళ్ళు పట్టుకున్నా నేను భయపడను, కరిగిపోను. పో ఇక్కడి నుంచి. ఎందుకు ఇలా చేస్తున్నావు చందు? ఎంత ప్రేమించాను నిన్ను. నన్నెందుకు మోసం చేస్తున్నావు? నన్నెందుకు వదిలించుకోవాలని చూస్తున్నావు? పెంచిన తాతయ్య లేడు, అన్నీ నువ్వే అనుకున్నావు. నువ్వు కూడా నన్ను దూరం పెడుతున్నావు. ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి? ఈ లోకంలో ఎవరున్నారు నాకు? నేను లేకపోతే నువ్వు బ్రతకగలవేమో, కానీ నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నీ మాటల్ని బట్టి నువ్వు నన్ను దగ్గరికి తీసుకోవని నాకు అర్థమైపోయింది. అందుకే చచ్చిపోవడమే కరెక్ట్. ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు? లేకపోతే బుద్ధుందరా నీకు? పాపం ఉదయం అంతా పనిచేసి అలసిపోయిన అమ్మాయి నిద్రపోతుంటే వెళ్ళి నిద్ర లేపుతావా? అంటే నువ్వు మెలకుగా ఉన్నావు కదా అని. అయితే ఉదయం అంతా తనే నాకు సేవలు చేయాలి, రాత్రి నిద్రపోయినప్పుడు కూడా తనే నాకు సేవలు చేయాలా? అది కాదు. ఏది కాదు? ఇదిగో నాకు ఆవలింతలు వచ్చేస్తున్నాయి, నువ్వు పోయి పడుకో, నేను పడుకుంటాను. ఏంట్రా అలా గుడ్ల గూబలాగా కళ్ళేసుకుని చూస్తున్నావు? పో. వెళ్తానులే. అమ్మయ్యా, ఈ పల్లవి ఎక్కడున్నట్టు? అసలు నీకే ఇంట్లో చోటు ఉంటుందో లేదో గ్యారంటీ లేదు, మళ్ళీ నీకు తోడుగా ఇంకొక మనిషా? కుదరదని చెప్పేయండి ఆంటీ, వెళ్ళిపోమనండి. వెళ్ళిపో. నువ్వెవతివే వెళ్ళిపోమని చెప్పడానికి? పల్లవి అమ్మాయి గురించి చెప్తే నేనే తీసుకుని రమ్మని చెప్పాను. దేనికి అత్తయ్య గారు? దేనికంటే పల్లవి ఒక్కతే ఇంట్లో పనులన్నీ చేస్తుంది కదా, తనకు తోడు కావాలని ఇబ్బంది పడుతుంది. అందుకే ఈ అమ్మాయి అన్ని పనులు చేస్తుందని పని మనిషిగా తీసుకొచ్చింది. అవునత్తయ్య, నాతో పాటు నాకు తోడుగా ఉంటుందని. నీకు హెల్ప్ చేయడానికి వేరే పని మనిషి కావాలంటే వేరే ఎవరినైనా పెట్టొచ్చు. నీ తరపున అమ్మాయి అయితే వద్దు. పోనీ లక్షిత, తను తెలిసిన అమ్మాయి అంటుంది కదా, ఎవరో పని మనిషిని పెట్టుకునే బదులు తెలిసిన అమ్మాయిని పెట్టుకుంటే తప్పే ఉంది. పైగా తనకెవరూ లేరు అంటుంది కదా, మనతో పాటు ఇక్కడే ఉంటుంది. ఏమైంది? అవునండి, అందుకే రమ్మన్నాను. మీరు ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. వాడు ఒప్పుకుంటే అయిపోతుందా? ఎవరు ఒప్పుకోవాలి? ఇంటి పెద్ద నేను ఒప్పుకున్నాను. నేను చెప్తేనే పల్లవి ఈ అమ్మాయిని పిలిపించింది. మమ్మీ, ఏదో పని మనిషి తోడు అడుగుతుంది కదా అనేసి మీరెవరికి వాళ్ళు వేరే వాళ్ళని పెట్టేద్దాం అంటున్నారు. ఈ మధ్య న్యూస్లు చూస్తున్నారా? పని మనుషులు ఇంటి ఓనర్ పీక కోసేసి బంగారం వెండి పట్టుకొని వెళ్ళిపోతున్నారంట. మీకు తెలుసా? అలా మీరు ముక్కు మొహం తెలియని పని మనిషిని ఇంట్లో పెట్టుకున్నారనుకో, ఆ వచ్చే అమ్మాయి ఎలాంటిదో తెలియదు, ఏంటో తెలియదు, ఎప్పుడు ఎవరు గొంతుకు వస్తుందో కూడా తెలియదు. కాబట్టి పల్లవి తరపున వచ్చే అమ్మాయిని కాకుండా ఈ అమ్మాయిని ఇంట్లో ఉండనివ్వు. అవునత్తయ్య,
ప్లీజ్ అత్తయ్య, నాకు తోడుగా, నాకు తోడబుట్టిన దానిలా నాతో పాటు ఉంటుంది. సరే, ఇంతకీ నీ పేరేంటి? ఉషా అండి. ఉషా, ఇదిగో వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్. ఈయన మా వారు, ఆవిడ మా అత్తయ్య గారు, తను మా చెల్లెలు. బామ్మగారు వాళ్ళందరినీ పరిచయం చేశాను కదా. మరి ఆవిడెవరు? ఆ సంతలో చింతకాయలాగా అమ్మా. ఆ క్యారెక్టర్ కి పెద్దగా వెయిట్ ఏమి ఉండదు. ఆ ఉష నన్ను వెతుకొని రావడం కాదు, నేనే ఎక్కడుందో పట్టుకొని డబ్బులు ఇచ్చేనా సరే దాని మ్యాటర్ క్లోజ్ చేస్తాను. వీళ్ళు మాత్రమే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ లో ఇంకొకరు కూడా ఉన్నారు. తమ్ముడు, తమ్ముడు, వస్తున్నానయ్యా. చందు